I love you, Keke Daddy. Happy birthday, Keke Daddy. బర్త్డే దుర్గు మామయ్య. Happy birthday, Mama. హ్యాపీ బర్త్డే తమ్ముడు. హాయ్ కిషోరు, హ్యాపీ బర్త్డే. హాయ్ బావా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ బా కేకే బా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. షూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హాయ్ కేకే మామయ్య, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బావా. హాయ్ కిషోర్ అన్నయ్య, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా. హ్యాపీ బర్త్డే కిషోర్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. 40+ ఇప్పుడు 40+ ఇప్పుడు 40+ ఇప్పుడు. పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయి. I love you, Keke Daddy, so much. I remember how a long time ago you bought ice cream for me and Chinnu. That made my heart very well. If you're sick, I will be sick. If you don't want me to watch phones, I'll not watch phones for you. If you want us to do homework, we can do homework. I'll do anything for you. If I turn big, I'll give you anything you want. I'll give you golden rings and that. The one activity I want to do with Kishore is go to Legoland with him. My biggest activity with you, it's my dream to go to Disneyland and Legoland with you because we can all go and play water parks. నూరేళ్ళు నిండుగా ఈ విధంగానే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అది ముక్కోటి దేవతల్ని కోరుకుంటున్నాను అయ్యా. ఇంకోటి ఏంటంటే అమెరికా త్వరలోనే రావాలని ఉంది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వస్తాను. నెక్స్ట్ బర్త్డేకి నీ దగ్గరే అమెరికాలో హ్యాపీ బర్త్డే కంపల్సరీ దగ్గర ఉండి చెప్తాను. ఓకే, వచ్చే అమెరికాలో మళ్ళీ ఇంకొకసారి ఎంజాయ్ చేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉన్నది. నన్ను ఈ విధంగా అమెరికాలో ఎన్ని విధాలా తిప్పావో, ఏ విధంగా చూసుకున్నావో, కన్న తండ్రి కంటే ఎక్కువ ఆప్యాయతంగా నన్ను అమెరికాలో చాలా బాగా చూసుకున్నావు కిషోర్. నువ్వు అలాగే ఈ బర్త్డే నుంచి మళ్ళీ నూరేళ్ళు ఈ విధంగానే బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కిషోర్. హాయ్ బావా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. I hope this is your 41st birthday, but trust me, you just look like you're in your 20s. కొంచెం ముసలోడు బావ అన్నయ్య, మరి ఫుల్ కాంపిటీషన్ ఇచ్చేస్తున్నావు యంగ్ జనరేషన్కి. ఓకే, జోక్స్ అపార్ట్, you are a true inspiration for your next generation, like the way you take care of yourself and your health, and the way you planned your career, and the way you explore new things in life, that is inspirational. And yeah, ఒక బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకోమన్నారు నీతోటి. Honestly, most of the moments we spend together are the best moments for me. And ఒక్క బెస్ట్ మూమెంట్ అంటే ఇనీషియల్ డేస్లో మనం కలిసినప్పుడు మీ ఇంటి గృహప్రవేశానికి పిలిచావు. అప్పుడు మనం ఒక ఫ్యామిలీ పిక్చర్ దిగామన్నమాట. ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ షేర్ దట్ పిక్చర్ టు మీ సేయింగ్ యు ఆర్ మై ఎల్డర్ డాటర్ అని చెప్పి ఆ పిక్చర్ షేర్ చేసి యూ పుట్ దట్ ట్యాగ్ లైన్ అన్నమాట. సో I felt emotional and it's a heart touching moment for me. That's the best moment I remember, and we had many best moments like car rides లో మనం ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు కార్లో we used to talk very interesting topics. వరల్డ్లో ఉన్న అన్ని టాపిక్స్ మాట్లాడతాం. So those topics and those conversations made those car drives so special. So those are the best moments I spent. And future lo let's plan a devotional trip this time. ఎప్పుడు అమ్యూజ్మెంట్ పార్కులు, హైకింగ్
once again, many more happy returns of the day. May God shower you with all love, laughter, happiness, and so much money in your life. Thank you. Bye bye. నీ పెద్ద కూతురు గీత. నీతో బెస్ట్ మూమెంట్స్ అంటే కంట్రోలర్స్లో నేను జాబ్ కొట్టేటప్పుడు, అంతకంటే ముందు సిఎంసీలో జాబ్ వచ్చింది. దాని నుంచి షఫల్ అవ్వడానికి రీజన్ నువ్వే. ఇవాళ నేను ఎలా ఉండడానికి కారణం కూడా నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గైడెన్స్. మా కేకే బాబు గురించి చెప్పాలంటే ఇనిషియల్లీ బ్యాడ్ మూమెంట్ మా ఇద్దరికి ఏంటంటే చిన్నప్పుడు చిన్న గొడవ అయింది. మా ఫాదర్ గురించి నేనే ఓఏ చేశాను అంటే తెలియక. నెక్స్ట్ బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందంటే ముంబై వెళ్ళాను బావ దగ్గరికి. నేను బీహార్లో జాబ్ చేసినప్పుడు బాగా చెల్లికి బావకి ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో ముంబై వెళ్ళాను. అప్పుడు బావ ట్రీట్ చేసింది కానీ, నన్ను ముంబైలో తిప్పింది కానీ. తర్వాత నేను రిటర్న్ జర్నీలో బావ గురించి వెళ్ళి చాలా సఫర్ అయ్యాను. నాకు బావకే తెలుసు. ఆ గొడవైన విషయం కూడా నాకు బావకే తెలుసు పర్సనల్లీ. తర్వాత ఈ ముంబై ట్రైన్ విషయం కూడా రిటర్న్ జర్నీ ప్రాబ్లం ఫేస్ చేసింది కూడా బావకే నాకే తెలుసు. సో ఇలా మంచి బెస్ట్ మూమెంట్స్, మంచి అండ్ ముంబై తిరిగిన మూమెంట్స్ చాలా హ్యాపీ మూమెంట్స్. అలాగే నీతో చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఎప్పుడు మర్చిపోలేనిది అయితే కనుక హైదరాబాద్లో నేను ఉండగా నన్ను నువ్వు తమ్ముళ్ళట్టు దగ్గరుండి అన్నీ చూసుకుని ఇది చెయ్యకు, ఇది చేయి, నీ దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అది నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అది నా లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుంచుకున్నాను. అండ్ ఇంకొక మెమరబుల్ ఇదేంటంటే ఫస్ట్ టైం నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఒక వాచ్ కొని ఇచ్చావు. అది ఇప్పటికీ నేను దాచుకున్నాను. అదంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ దాట్. మామయ్య, నా లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్స్ ఇతో నాకు 2 ఉన్నాయి. అంటే నేను చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేవి. ది బెస్ట్ అదేంటంటే చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి చాక్లెట్స్ కొని ఇచ్చేవాడివి. అది నెక్స్ట్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను సొంత చెల్లిలా కేర్ తీసుకొని నిజం చెప్పాలంటే ఒక కూతురులా చూసుకున్నావు. అది నేను అసలు లైఫ్లో మర్చిపోలేను మామయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నువ్వు ఇలాంటి బర్త్డేస్ హ్యాపీగా ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే కిషోర్ అన్నయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకొక 60 కొట్టావంటే సెంచరీ. అండ్ నెక్స్ట్ 60 years కూడా నీకు నచ్చినట్టు బతుకు. అండ్ యు ఆర్ వెరీ లక్కీ దట్ మా పెద్దక్క నీకు వైఫ్గా రావడం. అండ్ నీకు అసలు ఏ అడ్డు చెప్పదు. నీకు దొరికినంత ఫ్రీడమ్ నాకు తెలిసి మన కుటుంబంలో ఏ హస్బెండ్కి దొరుకుండదు. యు ఆర్ వెరీ లక్కీ. అండ్ నేను మా అన్నయ్య కూడా చాలా లక్కీ బికాజ్ నువ్వు మా ఇంట్లో పెద్దల్లుడిగా రావడం. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మేము చాలా లక్కీ. అండ్ ఎందుకంటే నువ్వు చూసుకున్నట్టు రెస్పాన్సిబిలిటీగా నువ్వు పట్టించుకున్నంత రెస్పాన్సిబుల్గా నాకు తెలిసి అండ్ అంత రెస్పాన్సిబుల్గా ఉన్న పర్సన్ చాలా తక్కువ మన కుటుంబంలో. అండ్ యు ఆర్ వన్ అమంగ్ దెమ్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లవ్ యూ సో మచ్. యు ఆర్ ఆల్వేజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. రాజకీయ పరంగా ఎన్ని ఉన్నా కానీ మనకి యు ఆర్ ఆల్వేజ్ మై స్వీట్ బావ. హ్యాపీ బర్త్డే బాయ్. ఐ లవ్ యూ. లైఫ్లో నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ విత్ కేకే బావ ఆ రోజే 2 బడ్వైజర్లు. మిగతా మ్యాటర్ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. లవ్ యూ బావ. ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఎలాగైనా హ్యాపీగానే ఉంటావు అండ్ ఎంజాయ్ చేస్తూనే ఉంటావు. దాని గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లా. సో నా వరకు వచ్చి నువ్వే ఇన్స్పిరేషన్. ఐటీలోకి రావాలన్నా, ఈరోజు యుఎస్ వచ్చానన్నా దానికి రీజన్ అయితే నువ్వే. ఇకపోతే నేను మోస్ట్ ఎంజాయ్ చేసింది నీతో అయితే మనం ఫ్లోరిడా ట్రిప్పే. నువ్వు, నేను, డాడీ, వెంకట్ మనందరం కలిసి ఫ్లోరిడా ట్రిప్ వేసాం. ఆ ట్రిప్ ఇస్ మెమరబుల్ ట్రిప్. ఎందుకంటే ఎంజాయ్ లైక్ ఫ్రెండ్స్, నాట్ బ్రదర్స్. సో ఈవెన్ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా అంత ఎంజాయ్ చేసి ఉండేవాడిని కాదేమో. సో దానికి అంత నువ్వే, నీ డిజైన్ అండ్ నీ ప్లానింగే. సో ఫ్యూచర్లో కూడా నీతో అలాంటి మంచి బ్యాచిలర్ ట్రిప్, ఓన్లీ బాయ్స్ ట్రిప్ నువ్వే ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఎంజాయ్ చేయాలంటే
నువ్వే ఉండాలి. సో అదే నా విష్, ఫ్యూచర్ విష్. అండ్ ఇంకా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి అంటే మన ఇద్దరి మధ్య నువ్వు 2nd క్లాస్లో ఉన్నావు, నేను తిమ్మాపురం నుంచి కాకినాడ వచ్చాను. మీ స్కూల్కి వెళ్ళాము. నిన్ను ఏదో అన్నాడని చెప్పేసి నేను వాడు పన్ను ఇరక్కొట్టా. ఆ తర్వాత నువ్వు ఫేస్ చేసిన సర్కమ్స్టాన్సెస్ అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఒక మంచి యాక్టివిటీ నీతో చేయాలనుకుంటే కైలాస పర్వతం పరిక్రమణ చేద్దాం. వెయిటింగ్ ఎప్పుడు, ఏంటి, ఎలా